కోవిడ్-19 అంతర్జాతీయ సంబంధాల్లో, ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులే తీసుకొచ్చింది. దానిలో ఒక పరిణామం గ్లోబల్ సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 3 దేశాలు కలిపి మొన్న ఈ గ్లోబల్ సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశాయి. అసలు ఈ రెసిలియంట్ ఇనిషియేటివ్ ఎందుకు? సప్లై చైన్లో ఎలాంటి ఇనిషియేటివ్స్ అవసరం? కోవిడ్-19 టైంలో మనం చూసాం, చైనాలో మొదలైన కోవిడ్-19 ప్రపంచం అంతా పాకింది. చైనాలో లాక్డౌన్ పడింది. ఈ లాక్డౌన్లో చైనా నుంచి వచ్చే సప్లైస్ అన్నీ ఆగిపోయాయి. సప్లై చైన్లో చైనాది ఒక కీలక పాత్ర. అతి ముఖ్యంగా అదొక డామినెంట్ కంట్రీ అని చెప్పొచ్చు సప్లై చైన్లో. అట్లాంటి దేశంలో లాక్డౌన్ పడటం వల్ల, అట్లాంటి దేశంలో కోవిడ్ ఉధృతంగా రావటం వల్ల ప్రపంచ దేశాలకి ఆరోగ్యపరమైన నష్టమే కాకుండా ఆర్థిక పరంగా కూడా నష్టం జరిగింది చైనా వల్ల. సప్లై చైన్ డిస్రప్షన్స్ బాగా వచ్చాయి. ఇదంతా చైనా పైన అతిగా ఆధారపడటం వల్లే కదా అని చెప్పి చాలా దేశాలు భావించాయి. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా ఆసియా ప్రాంతంలో చూసుకుంటే ఇండో పసిఫిక్ రీజియన్లో బలీయమైన ప్రత్యామ్నాయ సప్లై చైన్ ఉండాలి, చైనా మీద అతిగా ఆధారపడకూడదు అని దేశాలు నమ్మాయి. దాంతో జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా గత సంవత్సరం సెప్టెంబర్లో ఈ దిశగా అడుగులు ముందుకు వేశాయి. ఒక ప్రపోజల్ తీసుకొచ్చాయి, ప్రత్యామ్నాయంగా సప్లై చైన్స్ మొదలెట్టాలి అని చెప్పి. దీనిలో భాగంగా రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, దీనిలో భాగంగా ఒడిదుడుకులు ఎలా వస్తాయి అని గత 6 నెలల నుంచి రకరకాల అంశాల్లో స్టడీ చేశాయి. చేసిన తర్వాత మొన్న ఈ 3 దేశాల వాణిజ్య మంత్రులు కలిసి ఈ సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఈ 3 దేశాలు అంటే జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిపితే చాలా దృఢమైన దేశాలని చెప్పొచ్చు ఆర్థికంగా. ఈ 3 దేశాలు అనుకుంటే దృఢమైన, సమ్మిళిత, సుస్థిరమైన అభివృద్ధి ప్రాంతీయంగా, ప్రపంచంగా తెచ్చే సామర్థ్యం కలిగిన దేశాలు. ఈ 3 దేశాల యొక్క జీడిపి మనం చూసుకుంటే, ఈ 3 దేశాలు పూర్తి స్థాయిలో క్యుములేటివ్ జీడిపి తీసుకుంటే జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా క్యుములేటివ్ జీడిపి అంటే 3 దేశాలు కలిపి జీడిపి మనం చూసుకుంటే $9.3 ట్రిలియన్ ఈ 3 దేశాల క్యుములేటివ్ జీడిపి. అదేవిధంగా క్యుములేటివ్ ట్రేడ్, ఈ 3 దేశాల యొక్క ట్రేడ్ గూడ్స్లో చూసుకుంటే అంటే వస్తువులో చూసుకుంటే $2.7 ట్రిలియన్, సేవల్లో చూసుకుంటే $900 బిలియన్. ఇది పరిస్థితి. సో ఇంత స్థిరత, ఆర్థికంగా ఇంత స్థిరత్వం ఉన్న ఈ 3 దేశాలు అనుకుంటే కనుక సప్లై చైన్లో ఖచ్చితంగా చైనాని కౌంటర్ ఇవ్వగలవని ఈ 3 దేశాలు భావిస్తున్నాయి. అయితే చైనా మాత్రం దీన్ని ఖండించింది. మీరు ఆర్టిఫిషియల్గా సప్లై చైన్ ఎలా స్టార్ట్ చేస్తారు? సప్లై చైన్ అనేది ఆ దేశ మార్కెట్ పరిస్థితుల నుంచి ఆర్గానిక్గా బయటికి రావాలి. అంటే దానికి అదే ఒక శక్తిలా దేశం ఎదగాలి. అంతేగాని నన్ను కౌంటర్ చేయడానికి మీరు సప్లై చైన్ రెసిలియన్స్ స్టార్ట్ చేయలేరు. అలా స్టార్ట్ చేస్తే అది ఎక్కువ కాలం నిలవదు అని చెప్పి చైనా ఈ 3 దేశాలను హెచ్చరించింది కూడా. కానీ ఎంతవరకు చైనా హెచ్చరిక నిజమవుతుందో చూడాలి. ఇక్కడ అనేక అంశాలు మనం చూడాలి. ఈ సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్లో టార్గెట్స్ ఏంటి? ముందుగా సప్లై చైన్లో బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకురావటం, డిజిటల్ టెక్నాలజీ వాడటం, సప్లై చైన్లో ఇన్వెస్ట్మెంట్స్లోనూ సప్లైలోనూ మనం డైవర్సిటీ పాటించడం. అంటే ఒకే ప్రాంతం మీద, ఒకే దేశం మీద, ఒకే వస్తువు మీద ఆధారపడకుండా డైవర్సిటీ పెంచడం. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఈవెంట్స్ పెట్టడం, రకరకాల ప్రాంతాల్లో ఈవెంట్స్ క్రియేట్ చేసి బిజినెస్ని అట్రాక్ట్ చేయడం, బిజినెసెస్ని, బయర్స్ని, మార్కెట్ని ఇంటిగ్రేట్ చేయడం. ఇవన్నీ చేయడం ద్వారా సప్లై చైన్లో మనం ముందుండొచ్చు. సప్లై చైన్ ఇనిషియేటివ్స్ ప్రాంతీయంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. అయితే సంవత్సరానికి ఒకసారి ఈ 3 దేశాల మంత్రులు మీట్ అవుదాం అనుకున్నారు. సప్లై చైన్ ఇనిషియేటివ్ ఎలా ముందుకు సాగుతుందో ఒకసారి స్టడీ చేద్దాం అనుకుంటున్నారు. దాంతోపాటు ఈ గ్లోబల్ సప్లై చైన్ ఇనిషియేటివ్లో కేవలం భారత్, జపాన్, ఆస్ట్రేలియా మాత్రమే కాకుండా భవిష్యత్తులో దీన్ని ఎక్స్టెండ్ చేసి మరిన్ని దేశాలను కూడా చేర్చుకుందాం అనుకుంటున్నారు. ఈ మరిన్ని దేశాల్లో యూరోపియన్ దేశాలు ఉండొచ్చు, నార్డిక్ దేశాలు ఉండొచ్చు, ఇతర దేశాలు కూడా ఉండొచ్చు, లాటిన్ అమెరికా నుంచి కూడా. అయితే ఈ దేశాలన్నీ కూడా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ సప్లై చైన్ ఇనిషియేటివ్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఇంకొక భయం జపాన్కి, ఆస్ట్రేలియాకి, ఇండియాకి. గ్లోబల్ సప్లై చైన్లో చైనా కీలక పాత్ర పోషిస్తూ దాని పెత్తనం ఆపకపోతే జియో పొలిటికల్గా, జియో ఎకనమిక్గా చైనా బలంగా మారి ఈ 3 దేశాలకి పెద్ద థ్రెట్ అవుతుంది.
ఈ సప్లై చైన్లో తన పాత్రని రాజకీయాల్లో కూడా వాడుకుంటుంది అంతర్జాతీయంగా అని చెప్పి ఈ దేశాల యొక్క భయం. దాంతో ఈ 3 దేశాలు అంటే జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ప్రజాస్వామ్య దేశాలు, చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం. ఈ 3 ప్రజాస్వామ్య దేశాలు క్వాడ్లో కూడా భాగంగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు క్వాడ్లో 4 దేశాలు ఉన్నాయి: అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా. అమెరికా తప్పనించి జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 3 దేశాలు కూడా ఈ సప్లై చైన్లో ఒక ప్రత్యామ్నాయంగా బయటకు వచ్చాయి. చైనాకి ప్రత్యామ్నాయంగా ఉండటానికి ఆలోచిస్తున్నాయి. అయితే ఇలాంటి సప్లై చైన్ ఇనిషియేటివ్స్ ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నాయా? అసలు ఎప్పటికైనా సక్సెస్ అయినాయి అంటే ఖచ్చితంగా ఇది మొదటి ఆలోచన అయితే కాదు. ఆసియాన్కి జపాన్కి మధ్య ఇలాంటి సప్లై చైన్ ఇనిషియేటివ్ ఉంది. ఆసియాన్ అనే ఒక ప్రాంతీయ గ్రూప్కి, ఒక రీజనల్ ఆర్గనైజేషన్కి మరియు జపాన్కి ఆల్రెడీ ఇలాంటి స్ట్రాటజీ ఒకటి ఉంది. దాంతోపాటు భారతదేశం కూడా కోవిడ్కి ముందే ఈ సప్లై చైన్ విషయంలో చాలా సీరియస్గా ఉండి చైనా యొక్క దురహంకారాన్ని తగ్గించాలని చెప్పి అమెరికా ఆలోచిస్తోంది. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజన్లో ఇట్లాంటి సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్ రావటం నిజంగా చైనాకి చెక్ పెట్టమని చెప్పొచ్చు. చైనా తన యొక్క దురహంకారాన్ని, దుర్బుద్ధిని, దాంతోపాటు తను అగ్రెండైజ్మెంట్ పాలసీ అంటే అన్ని చోట్ల మనం ఆక్యుపై చేయాలి, అన్ని నైబరింగ్ కంట్రీస్ దగ్గర ఎంతో కొంత టెరిటరీ మనం లాక్కోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు చైనా చేతిలో సప్లై చైన్స్ ఉండటం మొత్తం ప్రపంచ కూటములకి, ప్రపంచ శక్తులకి కూడా ఇది పెద్ద క్వశ్చన్ అని చెప్పొచ్చు. దాంతో ఈ గ్లోబల్ సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్ అన్ని దేశాలు కూడా వెల్కమ్ చేస్తున్నాయి. కొన్ని దేశాలు జాయిన్ అవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇది ఏ విధంగా ముందుకెళ్తుందో మనం వేచి చూడాలి.